అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు మామిడికాయతో కరిజలు ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని హిందీలో రస్పూరి అంటారు. రస్పూరి. ఇది నేను తెలుగులో మ్యాంగో మామిడికాయ కరిజలు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి నేను కనీసం 200 లైక్స్ 200 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరందరూ కామెంట్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని నేను మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. మ్యాంగో రస్పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది మ్యాంగో సీజన్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పీలర్తో చక్కగా ఇలా పొట్టు తీసేయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో చక్కగా 1 కప్పు చక్కెర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. రుచి చూసి చక్కెర తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకుందాం. 1/2 కిలో పిండి, గోధుమ పిండి అండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇది కూడా చక్కగా కలిపేసేయండి. ఇంకో ఇలా రావాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చక్కగా చపాతీ పిండిలాగా కలిపేసుకుందామండి. చక్కగా ఇలా కలుపుకున్నాక 1 గంట వరకు పక్కన పెట్టేద్దామండి. నెయ్యి వేసానండి, 1 స్పూను కొబ్బరి పౌడరు, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకుందాం. సన్నటి మంట మీద చక్కగా ఉడికించుకుందామండి. ఇంత చక్కటి కలర్ కదండి, న్యాచురల్ కలర్ అండి. ఇందులో ఏది నేను ఎక్స్ట్రా కలర్ యాడ్ చేయలేదు. ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేస్తున్నా అండి, ఇలైచీ పౌడర్, ఇంకాస్త గట్టిగా కావాలండి. అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండండి 5 నిమిషాలకు ఒకసారి. చూడండి చక్కగా అయిపోయిందండి. ఇది చల్లారేంత వరకు ఉండనిచ్చి మనం ఈ మ్యాంగో రసంతో హల్వా చేసుకుందాం. ఈ మ్యాంగో హల్వాతో పూరి ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్లో ఆల్ అని ప్రెస్ చేయండి. అయిపోయిందండి. ఇది చల్లారాక మనం
పూరీలో స్టఫ్ చేసుకుందాం ఈ హల్వాని. ఇలా చక్కగా సమానంగా కలిపేసేయండి. ఇలా అయ్యాక దీన్ని ఇలా చేతులతో తీసుకొని ఇలా సెట్ చేసుకోండి. చక్కగా ఇలా ఎడ్జులను మలిచేసేయండి. చక్కటి డిజైన్ వస్తుంది. లోపలున్న హల్వా కూడా స్టఫ్ అయిపోతుంది. ఇంతేనండి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. నూనె వేడైపోయిందండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో హల్వా పూరి ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంతో చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. అసలు ఒకటి తినగానే కడుపు నిండిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా. అయిపోయిందండి. తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంత చక్కగా జ్యూసీ జ్యూసీ మ్యాంగో హల్వా పూరి. నేను చేసిన ఈ మ్యాంగో హల్వా పూరి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.